నమస్తే మాస్టర్స్. 1000 సీడ్స్ ఆఫ్ జాయ్ అన్న అద్భుతమైన రచన ఆనంద్ కరుణేష్ గారు చేసిన అత్యద్భుతమైన రచనకి మనం తెలుగులో వ్యాఖ్యానం చెప్పుకుంటున్నాం మాస్టర్స్. ఇవాళ 6వ భాగం. అసలు ఇంత తొందరగా 6వ భాగంకి వచ్చామా, ఇంకా మొదట్లోనే ఉన్నట్టు అనిపిస్తుంది. మొదటి ఎపిసోడ్ ఆనంద్ కరుణేష్ గారి ఇంటర్వ్యూతో స్టార్ట్ చేసి తర్వాత ఎన్నెన్నో గొప్ప విషయాలు మాట్లాడుకుంటూ మనం ఈరోజు ఈ 6వ ఎపిసోడ్కి వచ్చాము మాస్టర్స్. ఈరోజు ఈ ప్లాట్ఫామ్లో నాతో కనెక్ట్ అవుతున్న వాళ్ళందరికీ నా ఆత్మవందనాలు. ఇంత గొప్ప ఆ సరస్వతి తల్లి చెప్తున్న అంత అద్భుతమైన వివేకానికి, ఆ ఎనర్జీస్కి మీ అందరి గ్రూప్ కాన్షియస్నెస్ ఇవాళ ఇక్కడ చక్కగా జోడించి నన్ను ఈ వ్యాఖ్యానంతో ముందుకు తీసుకెళ్తున్న మీరందరికీ నా కృతజ్ఞతలు మాస్టర్స్. సో మనకి సరస్వతమ్మ ఇస్తున్న ఆ అద్భుతమైన వివేకాన్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్దాం మాస్టర్స్. ఆనంద్ కరుణేష్ గారు ఆ సరస్వతి తల్లి ఆ బ్రహ్మానందం గురించి ఒక్కొక్క మెట్టు అలా ముందుకు తీసుకెళ్తూ ఆయనకి సమాధానం చెప్తూ మనందరి మనసులో ఉన్న ఎన్నెన్నో ప్రశ్నలకి, అసలు ప్రశ్నలు లేని వాళ్ళకు కూడా చక్కగా ఇన్ని వివరాలతో ముందుకు వస్తూ ఇప్పుడు ఆనంద్ కరుణేష్ గారు అడిగిన మరొక ప్రశ్నకి చక్కగా సమాధానం చెప్తూ, అసలు ఆ ప్రశ్న ఈసారి అడిగిన ప్రశ్న ఏమిటంటే, మనం అందరం ప్రేమ గురించి ఇంత గొప్పగా చెప్పుకుంటామే, మరి ఆ ప్రేమకి ఈ ప్రిమార్డియల్ జాయ్, నేను మాటిమాటికి ఆ పదం వాడతాను మాస్టర్స్, ఎందుకంటే మీకందరికీ ఆ పదం ఎల్లప్పటికీ గుర్తుండిపోవాలి అన్న నా తపన. ఎందుకంటే పుస్తకమే ప్రిమార్డియల్ జాయ్ అన్న పదం చుట్టూ రాసిపడి ఉంది. ప్రిమార్డియల్ జాయ్ ఎన్నోసార్లు చెప్పుకున్నాం. జాయ్ అంటే ఆనందం, ప్రిమార్డియల్ జాయ్ అంటే బ్రహ్మానందం. ప్రిమార్డియల్ కి బ్రహ్మకి కనెక్షన్ ఏంటి మేడం? నేను గూగుల్ చేస్తే నాకు ప్రిమార్డియల్ కి బ్రహ్మ అనే పదం రాదు కదా అని మీరు అనొచ్చు. కానీ ప్రిమార్డియల్ అంటే ఆది అనంతం లేనిదే ప్రిమార్డియల్ మాస్టర్స్. మనం ఎప్పుడైనా ఏ పదార్థం అయినా బ్రహ్మ పదార్థం అంటే దానికి ఆది అనంతం లేని పదార్థమే బ్రహ్మ పదార్థం. అందుకే ఈ థ్యాంక్ యూ అండి. ఇలా ప్రతిసారి ఎవరో ఒకరు డిస్టర్బెన్స్ చేస్తే మాస్టర్స్ అందరూ సఫర్ అవుతారు. నేను దయచేసి ఎవరైనా జాయిన్ అయితే మ్యూట్ చేసుకోవటం అలవాటు చేసుకోండి. ఓకే మాస్టర్స్, ఇందాక మనం చెప్పుకుంటున్నాము ప్రిమార్డియల్ కి బ్రహ్మ అన్న పదార్థానికి అసలు లింక్ ఏమిటి అని. ప్రిమార్డియల్ అంటే ఆది అనంతం లేనిది, దానికి పుట్టుక చావుతో సంబంధం లేదు, అంటే ఎల్లప్పుడూ మనతో ఉన్నదే ప్రిమార్డియల్. అందుకే ప్రిమార్డియల్ కి అసలు నిజమైన ఆ వర్డ్ మనం తీసుకోవాలంటే తెలుగులో ఆదిమ అని. కానీ ఆనందానికి ఆదిమ ఆనందం అని పెడితే మనకి ఎక్కడ సెట్ అవ్వదు మాస్టర్స్. మనకందరికీ తెలిసిన బాగా సుపరిచితమైన పదమే బ్రహ్మానందం. ఎప్పుడు మనం ఆ బ్రహ్మానందం ఏంటి, ఎలా పొందాలి అన్న తపనతోనే మనం ఈ మార్గంలో ముందుకు వెళ్తున్నాం. కాబట్టి ఆ పదానికి ఇక్కడ ఉన్న కనెక్షన్ చెప్పటానికే ఈ ప్రిమార్డియల్ జాయ్ మరి వేరే జాయ్ కాదు, ఆ బ్రహ్మానందమే అని చెప్తూ నేను ముందుకు తీసుకెళ్తున్నాను మాస్టర్స్. అయితే ఈ అడిగిన ప్రశ్నలో ఈ ప్రేమ అంటే మనందరికీ తెలిసిన ప్రేమ, ఆ ప్రేమన్న ఆ తత్వానికి ఈ బ్రహ్మానందానికి ప్రిమార్డియల్ జాయ్కి అసలు ఏ సంబంధం అని ఆనంద్ కరుణేష్ గారు అడుగుతుంటే అమ్మ చెప్తున్న సమాధానం మనం ముందుకు వెళ్దాం మాస్టర్స్. అమ్మ చెప్తోంది, ఏ బ్రహ్మానందం అయితే ఆ అనంతమైన శూన్యతలో నుంచి వేరే తలాల్లోకి మార్పు జరుగుతున్నదో, మళ్ళా చెప్పుకుందాం మాస్టర్స్, ఎందుకంటే ఒక్కొక్కటి ఇవి బాగా గూఢార్థాల్లోకి వెళ్లాల్సిన పదార్థాలు మాస్టర్స్. ఇవన్నీ మామూలు ఎసెన్స్లు కావు.
మనం ఏం చెప్పుకున్నాము? ఆ అనంతమైన శూన్యతలో నుంచి సృష్టి వస్తుంది. ఆ సృష్టి దేని వలన వస్తుందని చెప్పుకున్నాం? మీకు గుర్తున్న వాళ్ళకి గుర్తుంటుంది మాస్టర్స్. నేను మళ్ళా డెఫినెట్లీ క్వశ్చన్ రూపంలో అడుగుతాను. ఎవరు చెప్పగలరు? ఆ అనంతమైన సృష్టి నుంచి ఈ సృష్టి దేని వలన వస్తోంది మాస్టర్స్? ఎవరో ఒకళ్ళు చెప్పండి. శూన్యం నుండి మేడం. ఆలోచనల వల్ల. ఇంకొకళ్ళు ట్రై చేయండి మాస్టర్స్. అది బ్రహ్మానందమైన స్ఫోటన వల్ల. కరెక్ట్. అది గుర్తుంచుకోండి మాస్టర్స్. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. మిమ్మల్ని టెస్ట్ చేయాలని కాదు. కొన్ని ఇంపార్టెంట్ పదాలు మనం మర్చిపోకూడదు. ఈ పుస్తకం ముందుకెళ్ళిపోతున్న కొద్దీ. లేకపోతే మర్చిపోయామంటే మన కనెక్షన్ ఎక్కడి నుంచి బయలుదేరామో, ఎక్కడికి వెళ్ళబోతున్నామో అది మర్చిపోతాం. అందుకనే మనం అందరం కొన్ని విషయాలు మాత్రం మనం చక్కగా చెప్పుకుంటూ పోదాం. సో ఆ ఎక్స్ప్లోజన్ ఆఫ్ ప్రిమార్డియల్ జాయ్ అంటే ఆ బ్రహ్మానందం ఒక్క విస్ఫోటం వలన ఏమీ లేని శూన్యతలో నుంచి ఈ సృష్టి అంతా బయటపడింది అన్న మాట మనం క్రితం వారం చెప్పుకున్నాం. సో దానికే కనెక్షన్ ముందుకు తీసుకెళ్తూ అమ్మ ఏం చెప్తోందంటే, ఈ మళ్ళా మ్యూట్ చేసుకోండి మాస్టర్స్. అనంతమైన సృష్టిలో నుంచి మళ్ళా నేను చెక్ చేసుకోవాలి, నేను మ్యూట్ అయిపోలేదు కదా. ఓకే. ఈ అనంతమైన శూన్యతలో నుంచి ఈ సృష్టి జరిగినప్పుడు ఈ విస్ఫోటం ఏదైతే అవుతోందో, ఈ పరమానందం విస్ఫోటం, ఈ బ్రహ్మానందం విస్ఫోటం, అదే ప్రేమ రూపంగా శూన్యమైన ప్రపంచం నుంచి, శూన్యంలో ప్రపంచం లేదు, ఆ అనంతమైన శూన్యంలో నుంచి ఆ పరిమితమైన క్రియేషన్, పరిమితి అయిన సృష్టిలోకి ప్రవహిస్తోంది. ఏంటి ప్రవహిస్తోంది? ఆ బ్రహ్మానందం ప్రేమ రూపంలో ఆ అనంతమైన శూన్యతలో నుంచి ఈ మేనిఫెస్టెడ్ వరల్డ్ అంటే ఈ ఉత్పన్నమైన సృష్టిలోకి ప్రవహిస్తోంది. అలాగని మా అమ్మ మొదలు పెట్టింది. అంటే ఏంటి? ఇక్కడ మనకి రెండు విషయాలు తెలుస్తున్నాయి. ఒకటి, మళ్ళా మనకి ఏం చెప్తోంది అమ్మ? అనంతమైన సృష్టిలో నుంచి, అనంతమైన శూన్యతలో నుంచి సృష్టి అంతా బయటకు వచ్చింది. తర్వాత అనంతమైన సృష్టి అన్నప్పుడు దాంతో పాటు మనకి బ్రహ్మానందం ఉంటుంది అని తెలుసు. ఎక్కడైతే అనంతమైన శూన్యత ఉంటుందో అక్కడ బ్రహ్మానందం ఉంటుందని మనకు తెలుసు. కానీ ఈ సృష్టి కూడా అనంతమైన శూన్యతలో నుంచి వచ్చిందని మనం అర్థం చేసుకుంటున్నాము. ఈ బ్రహ్మానందం ఈ సృష్టిలోకి ఏది? ఇందులోంచి వచ్చిన ఆ సృష్టిలోకి ప్రేమ రూపంగా ప్రవహిస్తోంది. అంటే ప్రేమ వేరొకటి కాదు, ఆ బ్రహ్మానంద రూపమే అని అమ్మ చెప్తోంది. తర్వాత ఎప్పుడైతే ఈ బ్రహ్మానందం అన్ని లోకాల్లో, మాస్టర్స్ లోకాలు అన్నప్పుడు వెంటనే ఒక స్వర్గలోకం, ఒక నరకలోకం, ఒక పాతాళలోకం, అలా మనకి ఐడియాలు వేసుకోవటం అలవాటైపోయింది. లోకాలు అన్న పదం వాడినప్పుడు అంటే అన్ని చోట్ల అని చెప్తున్నాం మనం. ఎక్కడెక్కడైతే ఈ సృష్టి చెయ్యబడిందో అన్ని చోట్ల అని అనుకోండి. ఈ సృష్టి జరిగిన ప్రతి చోట ఈ బ్రహ్మానందం ఏ రూపంలో ప్రవహిస్తోంది? ఈ ప్రేమ రూపంలో ప్రవహిస్తోంది. మరి దేనివల్ల ప్రవహిస్తోంది? ఏ కారణం లేకుండా ప్రవహిస్తోంది. ఏవైనా షరతులు ఉన్నాయా? షరతులు కూడా లేవు. మాస్టర్స్ ఒక్కొక్కటి మనకు అందజేస్తోంది. అంతా ఒకేసారి చెప్తే మనం అర్థం చేసుకోలేవని ఒక్కొక్క మెట్టు మనకు చెప్తోంది. ఫస్ట్ ఏం చెప్తోంది అమ్మా? ఆ బ్రహ్మానందమే ప్రేమ రూపంగా ఈ సృష్టిలో ప్రవహిస్తోంది. వెంటనే మనకి క్వశ్చన్ వస్తుందని, ఎందుకు ప్రవహిస్తోంది? ఏ కారణం లేకుండా, అంటే ఏ షరతులు లేకుండా ప్రవహిస్తోంది. ఎన్నిసార్లు మాస్టర్స్ మనం మన వర్క్ షాప్ లో ఇలాంటివి చెప్పుకున్నాము. ఎక్కడ చెప్పుకున్నాం? మొన్ననే అయింది మనకి సెషన్, హోలిస్టిక్ రిలేషన్షిప్. అది కూడా ఫినిష్ చేసేటప్పుడు ఇదే మాటతో ఫినిష్ చేసాం. ఏమని? అన్కండిషనల్ లవ్, బేషరతుల ప్రేమ, షరతులు లేని ప్రేమ అని చెప్తూ మనం ఏం చెప్పుకున్నామంటే,
మనం ఈ షరతులు లేని ప్రేమ ఎక్కడి నుంచి నేర్చుకోవాలి? ఆ సృష్టి నుంచి. ఎందుకంటే ఆ సృష్టి మనల్ని ఏ షరతులు లేకుండా ప్రేమిస్తోంది. అంటే ఆ ప్రేమ ప్రవాహం సృష్టి నుంచి ఏ షరతులు లేకుండా మన దగ్గరికి వస్తోందని ప్రతి క్లాస్ లో, ప్రతి వర్క్ షాప్ లో మనం చెప్పుకుంటున్నాం. ఎలా మనకి తెలుసు ఆ సృష్టి మనకి ఏ షరతులు లేకుండా ప్రేమ ప్రవహిస్తోంది అని? దేన్ని బట్టి మనం చెప్పగలము? మళ్ళా ఇది అన్ని మనం చెప్పుకున్నవే మాస్టర్స్. ఫ్రీ విల్. మనకి ప్రతి ఒక్కళ్ళకి స్వేచ్ఛా శక్తి, మనకి స్వేచ్ఛ, మనకి ఆ ఫ్రీ విల్ ఇచ్చింది ఆ యూనివర్స్. ఎవడు వచ్చి మనల్ని ఆపట్లేదు. నేను వెళ్ళి పక్కవాడిని పొడుస్తానన్నా, వాడికి సన్మానం చేస్తానన్నా, మనకంటూ ఒక ఫ్రీ విల్ ఇచ్చేసింది ఆ యూనివర్స్. ఎందుకంటే మనకి ఆ యూనివర్స్ బేషరతు అన్కండిషనల్ లవ్ ఇస్తోంది కాబట్టి ఎప్పుడైనా మనం ఫ్రీ విల్లు, అన్కండిషనల్ లవ్ అన్నప్పుడల్లా ఈ రెండు కనెక్టెడ్ మాస్టర్స్. ఇప్పుడు అదే మాట మనమేంటి, మన మనుషుల రూపంలో మనం ప్రేమను అర్థం చేసుకోవటానికి కింద నుంచి పైకి వెళ్తున్నాం. ఇప్పుడు మన క్లాస్ రూమ్స్ లో మనం ఏం చెప్పుకుంటున్నాం? అన్కండిషనల్ లవ్. అన్కండిషనల్ లవ్ చాలా మందికి అర్థం కాని వాళ్ళకి మనం చెప్తున్నాం. సృష్టి మనకి ఎంతో అన్కండిషనల్ లవ్ ఇస్తోంది. అంటే ఏంటి? మనం ఇక్కడి నుంచి ఆ సృష్టి వైపుకి చూస్తున్నాం. ఇప్పుడు అమ్మిస్తున్న జ్ఞానం అక్కడ ఆ శూన్యత నుంచి మన వైపుకి వస్తుంది. చూడండి మాస్టర్స్, ఎక్కడో అక్కడ మనం కలవాలి మాస్టర్స్. ఓకే, అతి త్వరలోనే కలుస్తాం. మన ఇన్నాళ్ళు ఇక్కడి నుంచి అమ్మని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాం. అమ్మ ఇప్పుడు ఆ శూన్యతలో నుంచి మన వైపుకి వస్తోంది. చూద్దాం మనకి ఎంత అర్థం అవుతుందో. సో ఇదే కంటిన్యూ చేస్తూ మనం ఏం అర్థం చేసుకోవాలంటే ఇక్కడ ఆ బ్రహ్మానందం ఏదైతే ప్రేమ రూపంలో ప్రవహిస్తోందో దానికి ఏ రకమైన కారణాలు, షరతులు లేవు. దాని స్వరూపమే ప్రవహించటం. ఏ రూపంలో? ఎప్పుడైతే సృష్టిలోకి వస్తుందో అది ప్రేమ రూపంగా మారిపోతుంది ఆ బ్రహ్మానందం. తర్వాత ఇదంతా ఇప్పుడు ఆ ప్రేమకి పరమానందానికి ఉన్న కనెక్షన్ కదా మాస్టర్స్. అయితే ఆ బ్రహ్మానందం ఏదైతే మనం ప్రిమార్డియల్ జాయ్ అని చెప్పుకున్నామో, ఎక్కడ ప్రిమార్డియల్ జాయ్ అని చెప్పుకున్నాం? ఆ శూన్యతలో ఏదైతే మనం బ్రహ్మానందం అని చెప్పుకుంటున్నామో ఆ సముద్రం. అంటే ఇదేదో ఇంత బ్రహ్మానందం అంత బ్రహ్మానందం కాదు. దానికి వాడిన పదం ఒక సముద్రం. సముద్రానికి ఒక అంతం ఉండదు కదా మాస్టర్స్. మనకే తెలీదు సముద్రం ఎక్కడ మొదలయ్యి ఎక్కడ ఎండ్ అవుతోందో. సో అందుకనే అలాంటి పదాలు వాడటం జరిగింది. ఆ అనంతమైన ఆ సముద్రం ఏదైతే ఉందో ఆ బ్రహ్మానందం సముద్రం, అది ఎక్కడి నుంచి మొదలవుతోంది? అది ఆ శూన్యతలో మనం ఏం చెప్పుకున్నాం? శూన్యత, అనంతమైన శూన్యత. ఆ అనంతమైన శూన్యత లోతుల్లో నుంచి బయలుదేరి ఇప్పుడు మళ్ళా చూడండి మాస్టర్స్, మనకి ఈ టాపిక్ వస్తోందని తెలియకపోయినా మనం ఎన్నెన్ని చెప్పేసుకున్నామో. నిన్ననే ఈ గత 2 రోజుల క్రితమే నేను చేసుకున్న హోలిస్టిక్ రిలేషన్షిప్ లో ఎవరెవరైతే అటెండ్ అయ్యారో వాళ్ళకి తెలుసు. నేను యూట్యూబ్ లో వేశాను కూడా అందరికి. అందులో మనం చెప్పింది ఏమిటి? మనకి ఒకటి లోపల ఉన్న బ్రహ్మాండం, ఒకటి బయట ఉన్న బ్రహ్మాండం. మన లోపల కూడా ఒక బ్రహ్మాండం ఉందని మనం అనుకుంటున్నాం. బయట కూడా ఉన్న బ్రహ్మాండానికి లోపల ఉన్న బ్రహ్మాండానికి అట్టే తేడా లేదని మనం ఎప్పుడు చెప్పుకుంటాం. అందుకే అండపిండ బ్రహ్మాండం అన్ని ఇలాంటివన్నీ మనం ఎన్నో కంపారిజన్లు ఇచ్చుకున్నాం. మొన్న కూడా మాస్టర్స్ మనం బయట ఉన్న కాస్మోస్ గురించి ఈ టాపిక్ మనం హోలిస్టిక్ రిలేషన్షిప్ మాట్లాడుకున్నప్పుడు మొన్న బయట ఉన్న బ్రహ్మాండం గురించి మాట్లాడుతున్నప్పుడు మనం ఏం చెప్పుకున్నామంటే శూన్యత నుంచి మొదలు పెట్టాం. శూన్యత నుంచి మొదలు పెట్టిన తర్వాత మనం ఏం చెప్పాము? సృష్టి వచ్చినప్పుడు 2 రకాల సృష్టి ఉంటుంది. ఒకటి మనకి కనపడే సృష్టి, రెండోది మనకి కనపడని సృష్టి. చాలా ఈజీ కదా. ఒకటి విజిబుల్ క్రియేషన్, ఒకటి ఇన్విజిబుల్ క్రియేషన్. కనబడే క్రియేషన్ అంటే ఏంటి? ఈ పంచేంద్రియాల ద్వారా మనం దాన్ని గ్రహించుకోగలిగేది, మనకి అర్థమయ్యే ప్రపంచం. అంత మాత్రాన మన కళ్ళకి కనపడదని, మనకి చెవులకి వినపడదని ఇంకా సృష్టి లేదనుకుంటావా? కానే కాదు. ఎన్నో సార్లు మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు కూడా మనం ఎన్నో ఎనర్జీస్ ఫీల్ అవుతాం. ఎన్నో లోకాలకి వెళ్ళి మనం అదేంటి ఆ లోకం అలా ఉందే అనుకుంటాం. సో ఇవన్నీ ఎనర్జీ లోకాలు. ఇవన్నీ చక్కగా మనకి ఎనర్జీ లోకాలు కళ్ళకు కనపడవు. సో మనందరికీ తెలుసు మాస్టర్స్, క్రియేషన్ అంటే సృష్టి కూడా కనపడే సృష్టి, కనపడని సృష్టి అని ఎన్నో ఉంటాయి. అదే అమ్మ అసలు మనం చెప్పుకుంటున్న టాపిక్స్ ఇక్కడ అమ్మ చెప్తున్నది అసలు ఎలా ఉందంటే మాస్టర్స్ ఇట్లా ఉంది.
ఎలా ఉందంటే మనం చక్కగా ఈ అమ్మ చెప్పిన పుస్తకం అంతా చదివేసుకొనే మనం ఎప్పటి నుంచో ఈ వర్క్ షాపులు చేస్తున్నాం అన్నట్టుంది. నాకు ఎంత ఆనందంగా ఉందో. 2 రోజుల క్రితమే ఇవన్నీ మనం చెప్పుకున్నాము. సో సారీ మాస్టర్స్, ఈ 2 రోజుల క్రితం జరిగిన వర్క్ షాప్ ఏంటంటే ఇది ఇంగ్లీష్ లో జరిగిన వర్క్ షాప్ హోలిస్టిక్ రిలేషన్షిప్ అని మొన్నే సోమవారం నేను చేశాను. అందులో కూడా ఇవన్నీ టాపిక్స్ ఇంత డీటెయిల్ గా మాట్లాడుకున్నాం. అందుకే ఆ వర్క్ షాప్ అటెండ్ అయిన వాళ్ళకి ఇవాళ నేను చెప్తున్నది ఇట్టే అసలు వివరించక్కర్లేదు కూడా మాస్టర్స్. సో ఇప్పుడు మనం ఏం చెప్పుకుంటున్నాం అంటే ఇక్కడ ఈ టాపిక్ లో ఆ బ్రహ్మానందం ఏదైతే ఉందో ఆ బ్రహ్మానందం అనంతమైన సముద్రం ఎక్కడి నుంచి మొదలవుతోంది? అనంతమైన శూన్యంలో నుంచి మొదలయ్యి సృష్టి వైపుకు బయలుదేరుతుంటే ఎన్ని రకాల సృష్టిలను ఇప్పుడే చెప్పాను. కనబడే సృష్టి, కనపడని సృష్టి. అమ్మ కూడా అదే చెప్తోంది. ఆ ఏదైతే మీకు ఊర్ధ్వలోకాలు ఉన్నాయో, ఊర్ధ్వలోకాలు అన్న పదం ఎందుకు ఇక్కడ పెట్టడం జరుగుతోందంటే మన కళ్ళకి కనపడని ఆకారాలు, కనపడని రూపాలు అలాంటి లోకాలు కూడా ఉన్నాయి కాబట్టి మనం ఎక్కడ తెలియని వాళ్ళు మర్చిపోతామేమోనని అమ్మ పర్టికులర్ గా చెప్తోంది. హెవెన్లీ రెల్మ్స్ ఆఫ్ ఫార్మ్లెస్నెస్ అంటే ఏ ఆకారం లేని ఆ ఊర్ధ్వ లోకాలు అంటే సృష్టి జరిగింది అక్కడ. కానీ మనకి కావాల్సిన ఆకారాలు, షేపులు అక్కడ కనపడవు. అందుకే చెప్పాను ఆకారాలు, షేపులు లేవు కాబట్టి అక్కడ లోకాలు లేవని కాదు. అమ్మ ఈ డిస్క్రిప్షన్ ఇస్తూ ఈ అనంతమైన ఈ బ్రహ్మానందం సముద్రం ఈ శూన్యతలో నుంచి బయలుదేరి ఆ కనపడని లోకాల్లో నుంచి వెళుతూ దాని గుండా వెళుతూ ఎక్కడ చేరుకుంటోంది? ఈ భౌతికమైన ప్రపంచం దాకా చేరుకుంటోంది. భౌతికమైన ప్రపంచం అనేటప్పటికి మళ్ళా మనకు అర్థం కాదని మీ ఆకారాలు, తలాలు ఉన్న భౌతికమైన ప్రపంచం దాకా సాగుతోంది. అయితే ఇలా సాగుతున్నప్పుడు ఈ బ్రహ్మానందం ఏదైతే ఉందో రంగు రంగుల రూపంలో విస్తరిస్తూ ఆత్మానుభూతులుగా మారుతున్నది. మాస్టర్స్ జాగ్రత్తగా ఇది మళ్ళా చెప్పుకుందాం. ఎందుకంటే ఇంత 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 ఇన్ఫర్మేషన్ ఒక సెంటెన్స్ లో ఉంటే ఒక్కొక్కసారి మన బుర్ర తిరిగిపోతుంది. కానీ ఏమీ కష్టం లేదు. అందుకనే ఇలా విడగొట్టి చెప్తున్నాను. 3 మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది చాలా ఉన్నాయి. కానీ మనం అర్థం చేసుకోవటానికి మనం వర్గాల కింద, కేటగిరీస్ కింద పెట్టుకుంటున్నాం. ఒకటి అనంతమైన శూన్యత, మధ్యలో మనకి కనపడని సృష్టి, ఇంకో పక్కన మనకి బాగా కొట్టిన పిండైన మన భౌతిక ప్రపంచం. దాని గురించి ఎవరికి ఏం అంత వివరించక్కర్లేదు కదా. చెప్తోంది ఏంటంటే విషయము ఆ బ్రహ్మానందం ఆ అనంతమైన శూన్యంలో నుంచి బయలుదేరి ఎలా విస్తరిస్తోంది? ఈ అయిన సృష్టులంతా అందులో నుంచి చక్కగా ప్రవహిస్తూ అంటే ఈ ఆకారాలు, ఈ రూపాలు కనపడని ఎనర్జీ ఫీల్డ్స్ లో నుంచి ప్రవహిస్తూ ఫైనలీ మన భౌతిక ప్రపంచంలోకి చేరుతోంది. మరి ఇంత ప్రయాణం చేసి వస్తుంది కదా ఈ బ్రహ్మానందం. ఈ ప్రయాణంలో తన వివిధ రూపాలని వ్యక్తపరుచుకుంటోంది. మళ్ళా మనకి క్వశ్చన్ ఏమిటి ఆ వివిధ రూపాలు? ఆ బ్రహ్మానందానికి వివిధ రూపాలు ఏమిటి అని అడుగుతామని ఇక్కడ ఎలా అని ఫినిష్ చేసిందంటే ఆ వివిధ బ్రహ్మానందాన్ని రూపాలు ఏమిటంటే మరేవో కావు మన ఆత్మానుభూతులు. అమ్మ అనుకుంటోంది అమ్మ వీళ్ళకి నేను ఆత్మానుభూతులు అని చెప్పేశాను కాబట్టి వీళ్ళకి అన్ని అర్థమైపోయినాయి, ఇంకా ప్రాబ్లమే లేదు అనుకుంటోంది. కానీ ఆత్మానుభూతులు అని వదిలేస్తే మనకి ఇంకా క్వశ్చన్లు కదా మాస్టర్స్. అంత సులువుగా మనకు అర్థమైపోతుందా ఆత్మానుభూతులు? ఆ బ్రహ్మానందం ఇన్ని రకాలుగా ఆత్మానుభూతుల రూపంలో బయటకు వస్తుందంటే ఏమిటి ఆత్మానుభూతులు? వెంటనే మనకు వచ్చింది కదా మాస్టర్ క్వశ్చన్. అలాగే మన రచయిత కూడా ఆనంద కరుణేష్ గారు కూడా అదే క్వశ్చన్. అదేంటమ్మా నేను ప్రేమ అడిగాను, నువ్వు బానే చెప్పావు. ప్రేమ అంటే ఆ బ్రహ్మానందం స్వరూపమే. అది ఎప్పుడైతే ఈ సృష్టిలోకి వస్తుందో అది ప్రేమ రూపంగా వస్తుంది, అది బాగుంది. తర్వాత నువ్వు చెప్పావు ఆ బ్రహ్మానందం చక్కగా ఇలా సృష్టిలో నుంచి అలా ప్రవహిస్తూ ఈ కనపడే భౌతిక ప్రపంచంలోకి వస్తోంది. అంతవరకు బాగుంది. కానీ ఈ దారిలో తన వివిధ రూపాల్ని, రంగుల్ని ఆత్మానుభూతులుగా చూపిస్తోందంటే మరి ఆ ఆత్మానుభూతులు ఏమిటమ్మా అని అడుగుతున్నాడు. సో ఎంత బాగుందో చూడండి మాస్టర్స్. మనకు వచ్చే డౌట్లే చక్కగా ఈ పుస్తకం నిండా అవే మాస్టర్స్. సో అప్పుడు అమ్మ ఆత్మానుభూతులు ఏమిటో అని మనకి ఇక్కడ వివరిస్తోంది. ఎంత బాగా మొదలు పెట్టిందంటే మాస్టర్స్ అమ్మ, అసలు మీరు ఇందులో లీనమైపోయి వింటే గాని ఈ ఆనందం మీరు నాతో పాటు మీరు కూడా పంచుకోవాలన్న తపన మాస్టర్స్. ఎంత బాగుందంటే ఫస్ట్ సెంటెన్స్
ఆత్మానుభూతి అంటే ఏమిటంటేట, ఆత్మానుభూతి ఒక అనుభూతి. ఎలాంటి అనుభూతి? ఏ అనుభూతి అయితే మన అహాన్ని కరిగించి మన ఎంత బాగా చెప్తోందో, మన ఆత్మ ఎరుకని విస్తరిస్తుందో అదే ఆత్మానుభూతి అని. మాస్టర్స్, మనం చెప్పుకున్న పదానికి ఇది దగ్గరగానే ఉంది కదా. ఇందులో రెండూ మనకి తెలిసిన పదాలే. ఒకటి ఎరుక, రెండోది అహం. ఏంటి మాస్టర్స్ మనం ఇన్నాళ్ళు చెప్పుకున్నది? ఎవరో ఒకళ్ళు చెప్పండి. ఏమిటి ఎరుకకి అవేర్నెస్ కి కనెక్షన్ మనం చెప్పుకున్నది? మీరు చెయ్యెత్తితే గంగాధర్ సార్ మిమ్మల్ని అన్మ్యూట్ చేస్తారు. ఏంటి మాస్టర్స్ అంత కష్టంగా ఉందా అన్మ్యూట్లు? ఉండాల్సింది ఎరుక, ఉండకూడనిది అహం మేడం. ఎగ్జాక్ట్లీ సార్, ఎగ్జాక్ట్లీ. ఇది చెప్పుకోవాలి మనం. ఎందుకంటే మనందరికీ తెలియాలి మనం సరైన మార్గంలో ఉన్నాము. అందుకనే నేను ఇక్కడ ఆపుదామని కాదు ఈ క్వశ్చన్లు, ఇక్కడ ఈ వ్యాఖ్యానం ఆపుదామని కాదు. నా తపనంతా ఏంటంటే మీకు తెలియాలి, మీరు నేర్చుకుంటోంది, మీ మనం అనుకుంటోంది ఇక్కడ ఈ పుస్తకంలో ఉన్న దానికి ఎంత దగ్గరతనం ఉందో అది చెప్పటానికే నేను పర్టికులర్ గా ఈ క్వశ్చన్ గురించి మిమ్మల్ని అడిగాను. ఎందుకంటే అమ్మ ఆత్మానుభూతి ఎంత చక్కగా చెప్తోందో చూడండి మాస్టర్స్. ఆత్మానుభూతి అంటే ఎలాంటి అనుభూతి అంటే, అది ఒకరి అహాన్ని కరిగించి వారి ఎరుకని, అంటే వారి ఎరుకంటే ఎవరి ఎరుక? ఇది మనలోని ఆత్మ ఎరుకని విస్తరిస్తుంది. అందుకే మాస్టర్స్ మనం ఇంతలాగా మొత్తుకుంటున్నాము. ఎప్పటికప్పుడు మనం ఏం చెక్ చేసుకుంటూ ఉండాలి? మన అహాన్ని. మనకి ఉండకూడదు అహం ఎంత ఉండాలో అంతే మాస్టర్స్. ఆ పర్పస్ సాల్వ్ అయిపోయినాక దాన్ని అతిగా కాంప్లెక్స్ చేసుకోకూడదు. కాకపోతే ఎరుకని మాత్రం మనం పెంచుకుంటూనే ఉండాలి. థ్యాంక్ యూ గుప్తా సార్, బ్రహ్మాండంగా చెప్పారు. ఇది ఎప్పటికీ మర్చిపోవద్దు. ఎందుకంటే అది చేసినప్పుడే మనకి మన ఆత్మానుభూతి ఏమిటో అంత దగ్గరగా తెలుస్తుంది మాస్టర్స్. తర్వాత అమ్మ చెప్తోంది, ఇప్పుడు మీరందరూ దీన్ని మనోభావాలు అనుకుంటారేమో. ఈ ఆత్మానుభూతి అంటే మనోభావాలు కాదు. మనకి బోల్డని మనోభావాలు వస్తాయి మనకి. ఇవి మనోభావాలు కాదు. ఎందుకు మళ్ళా మనకి మనోభావాలు అనుకుంటామని? మనోభావాలంటే మీరు మనస్సుతో ఆలోచించేవి. దానికి పరిధులున్నాయి, దానికి పరిమితం ఉంది. మనోభావాలకి పరిమితం ఉంది. ఎందుకంటే అది మనస్సులో నుంచి వచ్చే భావాలు కాబట్టి. కానీ ఆత్మానుభూతికి పరిధి లేదు. ఎందుకంటే అది ఆత్మకి సంబంధించింది, దానికి విస్తరణ దాని గుణం. సో అర్థం చేసుకోండి మాస్టర్స్. సోల్ ఫీలింగ్స్ అంటే ఆత్మానుభూతులు. అదే అమ్మ చెప్తోంది, ఆత్మానుభూతులు ఎప్పుడైతే మనం ఈ మనస్సుని అధిగమిస్తామో ఈ ఆత్మానుభూతులు ఎలా విస్తరిస్తాయో అది మనం ప్రత్యక్షంగా చూడగలము. అందుకని అమ్మ చెప్తోంది, ఈ విస్తరిస్తున్న ఆత్మానుభూతులు మీరు చూడగలరు. కానీ ఈ ఆత్మానుభూతులు చూడాలంటే మీలో ఉన్న అహం కరగాలి. ప్రతి చోట మనకి ఒక్కొక్క స్టెప్ ముందుకు తీసుకెళ్తోంది. మళ్ళా ఈ ఆత్మానుభూతుల్ని మీరు మనోభావాలు అనుకోవద్దు. మనందరికీ బోల్డ్ అని ఎమోషన్స్ ఉంటాయి. కానీ ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనోభావాలు మనస్సుకు సంబంధించినవి. దానికి పరిమితం ఉంది. ఎందుకు పరిమితం ఉంది? ఎందుకంటే మనస్సుకి పరిమితం ఉంది కాబట్టి పరిమితం ఉన్న దాంట్లో నుంచి వచ్చే ప్రతి దానికి ఒక ఫైనైట్నెస్, ఒక బౌండరీ, ఒక పరిమితం ఉంటుంది. కానీ ఈ సోల్ ఫీలింగ్స్, ఈ ఆత్మానుభవాలు ఇది మనస్సులో నుంచి రావట్లేదు, ఇది ఆత్మకి సంబంధించింది కాబట్టి ఇవి ఎల్లప్పుడూ అనంతంలోకి విస్తరిస్తూనే ఉంటాయి. అంటే ఏంటి విస్తరిస్తూనే ఉంటాయి అంటే, ఈ ఆత్మానుభూతులు కలిగినప్పుడు దాన్ని మనం పరమానందంగా బ్రహ్మానందంగా అనుభవించగలం. ఎందుకు బ్రహ్మానందం అన్న శబ్దం వాడాను, ఆ పదం ఎందుకు వాడానంటే బ్రహ్మ ఆనందం అనగానే దానికి పరిధి లేదు కాబట్టి. సో ఇంతవరకు ఈ ఒక్కొక్క స్టెప్ మనం అమ్మ చెప్తున్నట్టు నేర్చుకుంటూ వెళ్దాం మాస్టర్స్.
సో ఆయన అడిగిన ప్రశ్నకి అమ్మ ఆత్మానుభూతులు అంటే ఏమిటో ఎక్స్ప్లెయిన్ చేసింది. అంటే దేనికైనా మాస్టర్స్ మనం ఒక టాపిక్ చెప్పుకుంటే ముందు దాని డెఫినేషన్ చెప్పుకుంటాం. ఈయన అడిగిన ప్రశ్నకి అమ్మా నువ్వు సోల్ ఫీలింగ్స్ ఆత్మానుభూతులు చెప్తున్నావు కానీ అసలు ఆత్మానుభూతులు అంటే ఏమిటో అన్న దానికి అమ్మ కూడా ఒక పరిభాష, ఒక డెఫినేషన్ అంటూ ఇచ్చేసింది. అంటే అమ్మ చెప్పింది ఏమిటంటే, ఎప్పుడైతే మీ అహం కరుగుతుందో అప్పుడు ఈ విస్తరిస్తున్న ఆత్మానుభూతుల్ని, మీ యొక్క ఆత్మ అనుభవాల్ని మీరు చూడగలరు. కానీ దీన్ని మనోభావాల కింద అంచనా వేయద్దు. మనోభావాలు మనస్సు నుంచి వచ్చేవి, ఇవి ఆత్మకి సంబంధించినవి, అపరిమితమైన అనుభూతులు. ఓకే, 4 లైన్లు చెప్పేసింది అమ్మ. దాంతో మనకి డౌట్లు తీరిపోతాయా? ఇంకా డౌట్లు వస్తాయి. అమ్మా 2 ముక్కలు చెప్పి మాకు ఇంకా బోల్డ్ అని డౌట్లు తీసుకొచ్చావే. కానీ ఇక్కడ చూస్తే చాప్టర్ ఫస్ట్ 1 ఫినిష్ అయిపోయింది. ఈ చాప్టర్ 1 ఫినిష్ అయిపోయింది, మనకేమో ఆత్మానుభూతులు ఇలా కొంచెం రుచి చూపించేసి వదిలేసింది ఏంటి? మన అందరికీ అనిపిస్తుందా? ఏమీ డౌట్ లేదు మాస్టర్స్. మనం ఆనంద కరుణేష్ గారికి, ఆయన మనలో ఒక్కడే కదా, మన భావాలు మన ఆలోచనలు అన్ని ఆయనకి సేమ్. అందుకనే నెక్స్ట్ చాప్టర్ ఆయన ముందుకు కదలలేదు. నాకు అమ్మా నువ్వు ఈ ఆత్మానుభూతుల గురించి చెప్పేదాకా అసలు ఈ పుస్తకం కదిలే ప్రసక్తే లేదు. నాలాంటి వాడే ఆయన కూడా. ఒక్క లైన్ పట్టుకొని వాళ్ళు రోజంతా ఇక్కడే కూర్చున్నా నాకు పర్వాలేదు కానీ నేను ముందుకి కదలను అని ఆయన చెప్పేశాడు. సో నెక్స్ట్ చాప్టర్ అంతా మాస్టర్స్ ఆత్మానుభూతులు. సో ఇప్పుడు మనం 2వ చాప్టర్ లోకి ఎంటర్ అవుతున్నాం మాస్టర్స్. ఈ చాప్టర్ పేరే అనంతమైన ఆత్మానుభూతులు. సో చూద్దాం, అంటే ఇంకా అనంతమైన ఆత్మానుభూతుల గురించి ఇంకా అమ్మ మనకి చక్కగా విస్తారంగా చెప్పబోతున్నది అన్నమాట. అయితే ఈ చాప్టర్ మొదలయ్యే ముందు ఆనంద కరుణేష్ గారు అడుగుతున్నారు, అమ్మా నువ్వు కొంచెం చెప్పి వదిలేసావు, దీని గురించి ఇంకొంచెం మనం చెప్పుకుందావా, దీని గురించి కొంచెం మనం మాట్లాడుకుందావా? నిజంగా చెప్తే మాట్లాడుకోవటానికి ఏముంది మాస్టర్స్, అమ్మ చెప్పటమే గాని మనకిప్పుడు ఏమి తెలుసని ఈ ఆత్మానుభూతుల గురించి మాట్లాడుకుంటాం. కానీ ఎంతో చమత్కారంగా మన రచయిత ఆవిడని అడుగుతున్నారు, అమ్మా కొంచెం ఇంకా హాయిగా సంభాషించుకుందామా ఈ ఆత్మానుభూతుల గురించి అని. సో అమ్మ చెప్తోంది, ఇది చాలా ఇంపార్టెంట్ మాస్టర్స్. ఇక్కడి నుంచి ఆ అనంతమైన శూన్యంలో నుంచి ఎలా ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయో ఇది చాలా వివరంగా చెప్పబడి ఉంది. సో చక్కగా కళ్ళు మూసుకొని నేను చెప్తోంది వింటూ ముందుకెళ్దాం మాస్టర్స్. అమ్మ చెప్తోంది, ఆ అనంతమైన శూన్యత ఎప్పుడైతే ఇంకా విస్తరిస్తుందో, మళ్ళా వద్దాం మాస్టర్స్ ఇక్కడికి, ఒక్కొక్కటి మళ్ళా క్షుణ్ణంగా తెలుసుకుందాం. ఎప్పుడైతే ఆ అనంతమైన శూన్యత ఇంకా విస్తరిస్తుందో అప్పుడు తను ఏదైతే కాదో దాన్ని సృష్టిస్తుంది. ఇంత సులువైన పదం కాదు మాస్టర్స్ ఇది. ఎలా సృష్టిస్తుంది? ఆ చైతన్యాన్ని, ఆ బ్రహ్మ చైతన్యాన్ని ఎన్నెన్నో లెవెల్స్ లో మనకి పరిచయం చేస్తూ ఈ సృష్టి చేస్తుంది అని. మళ్ళా వెనక్కి రావాలి మాస్టర్స్. ఇది ఒక లైను, 1 గంట మాట్లాడుకుంటే లైన్. ఈ పుస్తకమే అలాంటిది మాస్టర్స్. వజ్రాలు, డైమండ్స్ ఈ పుస్తకాలు. ఇది కనుక మనకి ఒక్కొక్కటి క్షుణ్ణంగా అర్థమైపోతే మాస్టర్స్ ఎవరిని ఏమి అడగక్కర్లేదు. ఈ సృష్టి ఏంటో చక్కగా అరటిపండు ఒలిచినట్టు మనకి తెచ్చి మన ముందు పెట్టేసింది అమ్మ. ఏం చెప్తోందంటే ఈ లైన్ లో ఇవన్నీ మనకి తెలిసిన విషయాలే. అందుకనే నేను ముందు మనకి తెలిసిన విషయాలు తీసుకొస్తే ఈ చెప్పిన లైన్ మీకు అర్థం అవుతుంది. కాబట్టి నేను మళ్ళా అక్కడి నుంచి మొదలు పెడతాను. ఎన్నో సార్లు మళ్ళా ఏ వర్క్ షాప్ కి వెళ్తున్నాను? ఎసెన్షన్ వర్క్ షాప్లు మనం ఎన్నిసార్లు చేసుకున్నాం మాస్టర్స్. ఈ కోవిడ్ వచ్చిన దగ్గర నుంచి పురోగమనం. ఇప్పుడు ఆ పురోగమనం సంగతి అమ్మ మాట్లాడుతోంది. సో అసలు ఎసెన్షన్ మొదలయ్యే ముందు మనం ఇన్నర్ చైల్డ్ వర్క్ షాపులు నాతో చేసుకున్న వాళ్ళకు కూడా చెప్పాను. అసలు సృష్టికి ముందు ఏమిటి అంటే మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం, శూన్యత. ఓకే, అది అంతవరకు మనకి తెలుసు. ఇప్పుడు ఏమంటున్నాము? ఈ శూన్యత ఇంకా విస్తరించినప్పుడు, ఈ విస్తరణ ఎప్పుడు జరిగింది మాస్టర్స్? ఇది కూడా మనం మాట్లాడుకున్నాం. మళ్ళా గుర్తు చేస్తాను. ఒక అనంతమైన శూన్యత అక్కడ ఉంది మాస్టర్స్. అన్నిటికీ మూలం ఇదే మూల చైతన్యం అని మనం చెప్పుకుంటూ ఉంటామే. ఆ మూల చైతన్యమే ఈ
అనంతమైన శూన్యత. అది ఎప్పుడు విస్తరిస్తుంది మాస్టర్స్? ఆ అనంతమైన శూన్యత ఎప్పుడు విస్తరిస్తుందంటే తనని తాను తెలుసుకోవాలని ఉన్నప్పుడు విస్తరిస్తుంది మాస్టర్స్. ఇది చాలా ఇంపార్టెంట్ మాస్టర్స్. ఇది మీకు అర్థం కాకపోతే ముందుకు కూడా కదలలేము. మళ్ళా చెప్తాను. ఇది నేను ఎన్నెన్నో రకాలుగా యాక్షన్ కూడా వేసి ఇన్నర్ చైల్డ్ వర్క్ షాప్ లో ఎసెన్షియల్ లో చెప్పాను. మళ్ళా రామ్తా చదివిన వాళ్ళకు కూడా ఈ మెటీరియల్ చాలా మటుకు తెలిసి ఉంటుంది. అన్ని కలుపుతున్నాను ఇక్కడ. మీరు ఏ పుస్తకం చదువున్నా మీకు అది అర్థం కావాలని. సృష్టి ఎప్పుడు రామ్తాలో కూడా ఇలా చెప్తారు, చెయ్యి ఇలా ముందుకుంటుంది. అనంతమైన శూన్యత అంటే నేను ఎలా చేయబెట్టానో అలా ఉంది. తనని తాను తెలుసుకోవాలని సృష్టి అనుకున్నప్పుడు, సృష్టి కాదు శూన్యత అనుకున్నప్పుడు, ఎప్పుడు గుర్తుంచుకోండి మాస్టర్స్, మీకు ఇది ఎల్లప్పుడూ గుర్తుంటాయి. రామ్తాలో ఇలాగే చెప్తారు, అనంతమైన శూన్యత తనను తాను తెలుసుకోవాలని. ఇలా లోపలికి వచ్చిందంటే తనను తాను తెలుసుకోవాలని, అప్పుడే విస్తరణ మొదలైంది. లేకపోతే అంతవరకు అక్కడ ఏ సంచలనం లేదు మాస్టర్స్. శూన్యంలో ఏ సంచలనం ఉండదు. సంచలనం ఎక్కడ వచ్చిందంటే విస్తరించినప్పుడు. ఎందుకు విస్తరించిందంటే తనను తాను తెలుసుకోవాలని. సో చూడండి, తనని తాను తెలుసుకోవాలని ఉంటే దాని వల్ల ఏం జరిగింది? దాని వల్ల సృష్టి జరిగింది. కానీ సృష్టి ఏ రూపంలో జరిగింది? ఏది తను కాదో అది సృష్టి రూపంలో జరిగింది. ఎంత అద్భుతంగా ఉంది మాస్టర్స్. మళ్ళా ఇది ఇది నార్మల్ సామాన్యమైన విషయం కాదు కాబట్టి నేను అన్ని రకాలుగా చెప్తాను మాస్టర్స్. ఎన్నో సార్లు నేను ఇది నా వర్క్షాపుల్లో చెప్పాను. మనం ఈ సృష్టికి ఈ భూమి మీదకి వచ్చినప్పుడు, ఈ జన్మలు తీసుకుంటున్నప్పుడు ఎన్నెన్నో అనుభవాల కోసం వస్తాము. ఒక్కొక్కసారి ఒక్కొక్కళ్ళు మనని ద్వేషిస్తారు, ఆ అనుభవం కోసం కూడా వస్తాము. అంటే ఆ ద్వేషం ఏమిటో తెలియటానికి. ఒక్కొక్కసారి జనాలు కోపాలు భరించటానికి వస్తాం. ఎందుకు? ఆ కోపం ఎలా ఉంటుందో అనుభవించటానికి. ఎందుకు అనుభవిస్తున్నావు? నువ్వు ప్రేమ స్వరూపం అయితే నీకు కోపం ఎందుకు, నీకు ద్వేషం ఎందుకు, నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం ఎందుకు? మళ్ళా ఎసెన్షియల్ మాస్టర్స్ ఎక్కడికి వెళ్ళలేము. మనం చెప్పుకున్న వర్క్ షాప్ లో అన్ని చెప్పేసుకున్నాం, అన్ని పోగేసుకుంటున్నాను ఇక్కడ ఈ మ్యాటర్ మీకు చెప్పటానికి. సో చీకటి గదిలో ఉన్నవాడికి చీకటి అంటే తెలియదు. వాడు మొదటి నుంచి చీకటిలోనే ఉన్నాడు కాబట్టి వాడికి వేరే ఏమి తెలియదు. చీకటి అని తెలియాలంటే వెలుతురు చూడాలి. వెలుతురు, నువ్వు ఎప్పుడూ వెలుతురులోనే ఉన్నావు అనుకో, నీకు ఆ వెలుతురికి విలువ ఉండదు, నీకు ఆ వెలుతురికి ఇంపార్టెన్స్ కూడా ఉండదు. చీకటి తెలిస్తే గాని వెలుగు ఏమిటో తెలీదు. అలాగే ఒక గదిలో అందరూ పొడుగు వాళ్లే ఉన్నారనుకోండి, అమ్మో ఇంకోటి వచ్చి నువ్వు చాలా పొడుగ్గా ఉన్నట్టు, వాట్ పొడుగేంటి, అందరం పొడుగే కదా, ఇంతే కదా, జీవితం అంటే ఇంతే కదా అనుకుంటారు. అలాంటి గదిలోకి ఇద్దరు పొట్టోళ్ళు వస్తే ఓహో ఇలా కూడా ఉంటారన్నమాట. అంటే నేను పొడుగని తెలియటానికి పొట్టి తెలిస్తే గానీ నేను పొడుగు తెలియనని. ఎందుకు ఇన్ని ఉదాహరణలు మనం వర్క్ షాపులో ఇచ్చుకుంటూ వెళ్ళామంటే మాస్టర్స్, ఎప్పుడైతే నిన్ను తెలుసుకోవాలంటే నువ్వు ఏవి కాదో తెలుసుకోవాలి మాస్టర్స్. ఇప్పుడు మీకు అర్థమవుతుంది మనం ఎందుకు ఇన్ని జన్మలు తీసుకుంటున్నామో. ఎందుకు మనం ఇన్ని జన్మలు తీసుకుంటున్నాం అంటే, మనం ఏమి కాదో మనకి తెలిస్తే మనం ఏమిటో మనకి క్షుణ్ణంగా తెలుస్తుందని. ఇది మనం కొత్తగా మీరు నేను సృష్టించిన ధర్మం కాదు. ఆ అనంతమైన శూన్యత దగ్గర నుంచి వస్తోంది ఇది. తను కానిది తన సృష్టి రూపంలో తను చూసుకుంటోంది. సో ఇలా చిన్న చిన్నవి మీకు చెప్తుంటే ఆ పెద్ద గూఢార్థం అర్థమవుతుందని ఇంత డీటెయిల్ గా చెప్తున్నాను మాస్టర్స్. సో మళ్ళా ఆ లైన్ దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, తను కానిది ఏమిటో అంటూ మీకు అర్థమవుతోంది కదా. మన ఉదాహరణ మనం చెప్పుకుంటే ఆ సృష్టి ఏమి కాదో అనేది అప్పుడు మీకు అర్థం అవుతుంది. సో పొడుగంటే ఏంటో తెలియాలంటే దానికి విపరీతం ఆపోజిట్ అంటే పొట్టి ఏమిటో చూస్తే గాని పొడుగు తెలియదు. ప్రేమ స్వరూపం ఏమిటో తెలియాలంటే, ద్వేషం అంటే ఏంటో మీరు అనుభవించినప్పుడే ఆ ప్రేమ అంటే ఏంటో తెలుస్తుంది. ఇంకా సులువైంది. చిన్నప్పటి నుంచి మీరు జలేబీలే తిన్నారనుకోండి, ఒకడు వచ్చి ఆ జలేబీ తీపిగా ఉందా అంటే వాడు చెప్పలేడు. ఎందుకంటే వాడికి ఇంకొక రుచి తెలియదు. వాడికి ఇంత కారపొడి తెచ్చి వాడి నోట్లో పెట్టండి, 2వ నిమిషంలో వాడు చెప్తాడు నాకు జలేబీ అంటే ఏంటో ఇప్పుడే చెప్తానని. సో మాస్టర్స్,
ఈ సృష్టి కూడా ఇప్పుడు మనం వెనక్కి వెళదాం. ఎక్కడైతే మొదలు పెట్టామో ఈ అనంతమైన సృష్టి ఎప్పుడైతే విస్తరించిందో, ఎందుకు అమ్మ చెప్పట్లేదు ఇక్కడ ఎందుకు విస్తరించిందో, కానీ నేను చెప్తున్నాను మాస్టర్స్. ఎందుకంటే మనం నేర్చుకున్నదన్నీ ఇక్కడ మెల్లమెల్లగా తీసుకొద్దాం, తర్వాత అమ్మ అన్ని చెప్తుంది. అప్పుడు తను ఏమి కాదో అది సృష్టించింది. ఏం సృష్టించింది? ఆ శూన్యత సృష్టించింది. కాంట్రాస్ట్ అన్న పదం వాడిది. ఇంగ్లీష్ లో కాంట్రాస్ట్ అంటే మొత్తం విపరీతం. తను ఏది కాదో అది సృష్టించింది. మరి ఎలా సృష్టిస్తుంది? తను ఏవి కాదో ఎలా సృష్టిస్తుంది మాస్టర్స్? తను అనంతమైన చైతన్యం, ఆ శూన్యత అనంతమైన చైతన్యం. మరి తను కానిది అంటే ఏంటి? ఆ చైతన్యం లెవెల్ తగ్గించుకుంటూ సృష్టి మొదలైంది. ఎందుకంటే అనంత చైతన్యం గుణం బ్రహ్మానందం. వేరే గుణాలు తెలియాలంటే ఆ చైతన్యం లెవెల్ తగ్గాలి కదా మాస్టర్స్. ఆ చైతన్యాన్ని వేరే వేరే రూపంలో చూడాలి కదా. సో అమ్మ డిసెండింగ్ లెవెల్ అవరోహణ ఆ చైతన్యం లెవెల్ అవరోహణ అవుతోంది అంటే తగ్గుకుంటూ వస్తోంది. సో ఎందుకు తగ్గుతోంది? తగ్గుతున్నప్పుడు చైతన్యము ఆ అనంతమైన చైతన్యానికి తేడా ఉంది. అనంతమైన చైతన్యంలో బ్రహ్మానందం ఇట్టే నువ్వు అనుభవించగలవు. కానీ ఎప్పుడైతే ఈ సృష్టి నేను ఏది కాదో అది సృష్టిస్తున్నానో ఆ బ్రహ్మానందం నీకు అదే రూపంలో కనపడదు. అందుకనే ఇప్పుడు దేని గురించి మాట్లాడుతున్నావు మర్చిపోకండి. ఈ చాప్టర్ ఏంటి? ఆత్మానుభూతులు. ఆత్మానుభూతులు అసలు ఎందుకు వస్తున్నాయో అమ్మ మొదలు పెట్టింది. అసలు బ్రహ్మానందం ఆత్మానుభూతులుగా ఎందుకు మారాలి? మరి అదే కదా మనకి డీటెయిల్ తెలియాలి. మరి మనకి ఆ బ్రహ్మానందం ఇచ్చేయచ్చు కదా. ఆ శూన్యంలో బ్రహ్మానందం ఎలా ఉందో ఆ బకెట్ మనకి తెచ్చి ఇచ్చేయచ్చు కదా. ఎందుకు ఇదంతా మనకి చాప్టర్లు? అందుకు అమ్మ చెప్తోంది, నాయనా ఆ శూన్యం బకెట్ అలా తెచ్చి నీకు ఇచ్చేయలేదు. ఎందుకంటే నువ్వు ఆ సృష్టిలో భాగానివి. నిన్ను సృష్టి ఎందుకు చేయాల్సి వచ్చిందంటే ఆ చైతన్యం తను ఏది కాదో నీ ద్వారా అనుభవిస్తోంది. ఇవన్నీ ఎసెన్షియల్ లో చెప్పుకున్నాం మాస్టర్స్, ప్రతి ఒక్కటి చెప్పుకున్నాం. కాకపోతే ఇది మనం ఈ పుస్తకంలో కూడా మళ్ళా బల్ల గుద్ది అమ్మ చెప్తుంటే మనం మళ్ళా విందాం. ఇలాంటివి పదే పదే వింటే గాని మనకి బుర్రలో ఉండదు, మనం మర్చిపోతూ ఉంటాం మాస్టర్స్. ఓకే, సో ఎప్పుడైతే ఈ తను కానిది సృష్టి రూపంలో బయటికి వచ్చిందో, వేరే వేరే చైతన్యం రూపంలో ఈ సృష్టి మొదలైందో, సో ఎలాంటి సృష్టులు మొదలైనవి? ఆత్మ చైతన్యాలు, మనస్సు చైతన్యాలు, శారీరక చైతన్యం. అంటే ఇక్కడ చైతన్యం అంటే అమ్మ ఎరుక అని చెప్తోంది. ఇంగ్లీషు భాషకి కొన్ని పదాలు సామాన్యంగా ఉంటాయి అన్నిటికీ. ఎరుకకి కూడా కాన్షియస్నెస్ అని ఒక్కొక్కసారి వాడేస్తారు. సో ఇక్కడ అమ్మ ఏం చెప్తోందంటే అదే ఆ పరమ చైతన్యమే ఎన్నెన్నో రకాల రూపాల్లో ఇక్కడికి వచ్చింది. కొన్ని ఆత్మ చైతన్యం రూపంలో, అంటే ఆత్మకున్న ఎరుక రూపంలో. ఈ శరీరంలోకి వచ్చినాక మన శరీరానికి కూడా ఎరుకుంటుంది కదా మాస్టర్స్. ఎవరైనా గట్టిగా గిల్లితే మనకి ఎరుకుండదు, దాన్ని ఆత్మ తాక వెళ్ళిపోక్కర్లేదు కదా. మనకి ఉన్న ఈ పంచేంద్రియాల ద్వారా మనకి ఈ శరీరంలో ఉన్న అనుభూతులు తెలుస్తాయి. అలాగే ఇక్కడ ఒక మనస్సు అనేది ఉంది. సో ఈ మనస్సుకి కూడా దాని ఎరుక దానికి ఉంది. ఇవన్నీ వేరే ఏవి కాదు. మనకి కన్ఫ్యూజన్ రాకుండా అమ్మ ఏం చెప్తోందంటే వీటన్నిటికీ సంబంధించిన ఎరుకలు ఏవైతే ఉన్నాయో అవి మూల చైతన్యంలో నుంచే వచ్చినాయి. కాకపోతే మీకు ఆ మూల చైతన్యంలో నుంచి వచ్చిన ఫీలింగ్ ఎందుకు కలగట్లేదంటే ఆ చైతన్యం తన రూపం తగ్గించుకుంటూ వివిధ రూపాల్లో మీ ముందుకు వస్తోంది. ఆత్మానుభూతుల్లాగా, మీ శరీరం అనుభూతుల్లాగా, మానసిక అనుభూతుల్లాగా. సో దీంతో అమ్మ మొదలు పెట్టింది. సో మాస్టర్స్ ఇది కావాలని నేను వర్డ్ బై వర్డ్ ఇంకా చెప్తున్నాను. ఎందుకంటే మొదట్లోనే మనకు అర్థం కాకపోతే ముందు అమ్మ చెప్పే పదాలు అసలు అర్థం కావు. అమ్మ చెప్తోంది నేనింత చెప్పినా మీకు కష్టం అవుతుంది. ఎందుకంటే ఇవి కలల్లో కలలు లాంటి విషయము. ఎందుకంటోంది అమ్మ కలల్లో కలలు లాంటి విషయం అని? ఎందుకంటే అక్కడ మనం శూన్యత నుంచి మొదలు పెట్టాం. అమ్మ శూన్యత అర్థమైంది అనుకునేటప్పటికీ నేనేది కాదో అది సృష్టిస్తున్నాను అంటే, ఓరి నాయనో నేను శూన్యతలో ఉన్నాను అనుకుంటే నేను కానిది నేను సృష్టించాను. ఓకే, ఇందులో ఒక పార్ట్, ఇది ఒక కళ అనుకుందాం. మళ్ళా అందులో 3 లెవెల్స్ చెప్పేసింది అమ్మ.
ఒకటి ఆత్మానుభూతి, ఓకే ఇది అర్థమైంది అనుకునేటప్పటికి వెంటనే ఒక శరీరం, దానికో మనస్సు. అందుకే అమ్మకి తెలుసు ఇది ఇంత ఈజీ కాదు. అందుకే మీకు ఇది కళల్లో కళ, కళల్లో కళ, కళలో కళ లాగా కనిపిస్తుంది. కానీ ఇవన్నీ మీకు ఒక దాంట్లో ఒకటి కనిపించిన ఈ కళలు అన్నిటికీ అతీతమైనది ఏమిటి అంటే ఆ శూన్యత అంటుంది. ఇది చెప్పుకోవాలి మాస్టర్స్, అర్థం కాదు మనకి. అంటే ఏంటి, మనకు అర్థం అవటానికి ఈ ఉదాహరణ వాడచ్చు. ఆ ఒడ్డున నిలబడి ఆ శూన్యత ఈ సృష్టినంతా సృష్టిస్తోంది మాస్టర్స్. ఈ ఒకటే అనుకోండి, ఇది ఒక నది అనుకోండి, నదికి యువతల పక్క శూన్యత ఉంది అనుకోండి, మనకి ఇలాంటి భాష అర్థం అవుతుంది. నదికి యువతల పక్క ఉండి ఈ శూన్యత సృష్టి అంతా చేస్తోంది, నదికి అవతల పక్క సృష్టి జరుగుతోంది. అందులో ఆత్మలు, అందులో లోకాలు, అందులో మనుషులు, మనుషులకి కళలు. ఇక్కడ నిలబడి ఆ శూన్యత అదంతా సాక్షి రూపంలో చూస్తోంది. అక్కడ నదికి అవతల పక్క ఒడ్డులో ఈ ఆత్మలు, ఈ జన్మలు, ఈ లోకాలు, ఊర్ధ్వలోకాలు ఇవన్నీ ఒక దాంట్లో ఒకటి అర్థం కాక ఈ మనిషి ఎబ్బా ఏమిటా అని చూస్తున్నాడు. కానీ యువతల ఒడ్డున ఉన్న ఈ శూన్యత మాత్రం ఈ కన్ఫ్యూజన్ అన్నిటికీ అతీతంగా ఉండి ఆనందిస్తోంది. ఎందుకు ఆనందిస్తోంది? ఎందుకంటే అటు పక్కనున్న కన్ఫ్యూషన్ ద్వారానే నేను ఎవరు అని ఆ శూన్యత తెలుసుకుంటూ హాయిగా నవ్వుకుంటోంది. ఎంత బాగుంది మాస్టర్స్. తెలియని వాడికి కూడా ఎంత చక్కగా, ఇది మామూలు విషయం కాదు మాస్టర్స్. వేదాలు ఉపనిషత్తులు చదివినా తల బద్దలు కొట్టుకుండే విషయం ఇది. సో ఎందుకు అమ్మ ఇంత కాంప్లికేటెడ్ గా చెప్తోందా అని అనుకోవద్దు. అమ్మ చాలా సులువుగా చెప్తోంది. వేదాలు జీవితాలు గడిపేస్తాము మనం ఈ ఒక్క మాట అర్థం అవ్వటానికి. ఆ తల్లికి ఎంత ప్రేమో మన మీద, ఎన్ని రకాలుగా ఎన్ని భాషల్లో చెప్తోందో చూడండి. సో చెప్తూ మళ్ళా మన టాపిక్ మర్చిపోకూడదు కదా మాస్టర్స్. మనం ఆత్మానుభూతులు అని చెప్పుకున్నాం. సో ఈ అమ్మ చెప్తోంది 2 రకాలు ఉంటాయంట. ఒకటి ఆత్మ సంచలన, రెండోది ఆత్మానుభూతులు. ఓకే, సంచలనం అంటే ఏం లేదు మాస్టర్, స్పందన అంటోంది. స్పందన, ఈ ఆత్మానుభూతులు ఇవన్నీ కలిసిపోయి ఆ ఆత్మ చైతన్యంలో నివసిస్తూ ఉంటాయి. ఎప్పుడు? నువ్వు ఈ శరీరంలో లేనప్పుడు, ఎక్కడ ఆ ఊర్ధ్వలోకాల్లో ఉన్నప్పుడు, ఆ కాంతి దేహంలో ఉన్నప్పుడు ఈ ఆత్మానుభూతులు, ఈ ఆత్మ స్పందనలు అన్ని నీ చక్కగా నువ్వు ఆత్మ చైతన్యం రూపంగా చక్కగా అనుభవిస్తూ ఉంటావు. అక్కడ కాంతి లోకంలో, కాంతి అంటే ప్రేమ. ఏ రకమైన నీకు ఏదైనా శబ్దం ఉందంటే అదొక ఆనందం. ఆ లోకంలో అలా ఉంటుంది. కానీ ఈ భౌతిక ప్రపంచంలోకి వచ్చేటప్పటికి ఆ ఆత్మానుభూతులు తర్వాత ఈ శరీరానికి సంబంధించిన సంచలనలు సెపరేట్ అయిపోతాయి, వేరు అయిపోతాయి. ఇంకొంచెం ముందుకెళ్ళి మళ్ళా వెనక్కొద్దాం మాస్టర్స్, ఎందుకంటే ముందు వింటే మనకి ఇంకా అర్థమవుతుందని వెనకది. సో ఈ 2 పదాలు మళ్ళా చెప్పుకొని చేద్దాం. ఒకటి, శరీరం లేని స్థితిలో మనమంతా కాంతి దేహాల్లో ఉన్నప్పుడు ఈ ఆత్మానుభూతులు, ఈ ఆత్మ సంచలన, ఎందుకంటే శరీరం లేదు కదా, అదంతా ఆత్మ చైతన్యం అన్న లెవెల్లో ఉంటుంది. ఎక్కడ? ఊర్ధ్వలోకాల్లో, కాంతి లోకాల్లో మనం ఉన్నప్పుడు. అలాంటి స్థితిలో మనకి అంతా ప్రేమ స్వరూపంగానే కనపడుతుంది. కానీ ఈ భౌతిక ప్రపంచంలో ఆత్మ ఇక్కడకు వచ్చి జన్మలు తీసుకున్నప్పుడు మాత్రము ఈ ఆత్మానుభూతులకి, ఈ శరీరానికి జరిగే స్పందనలు మాత్రం 2 సెపరేట్ గా ఉంటాయి. ఆత్మానుభూతులు ఇవి 2 కలుగుతూ ఉంటాయి. అంటే ఏంటి? ఒక్క ఆత్మానుభూతులే కాదు, శరీరానికి సంబంధించిన స్పందనలు కూడా మనకి ఉంటాయి. అందుకనే మనకి చాలా కష్టం, ఏదో తెలుసుకోవాలంటే చాలా కష్టం అని చెప్తోందమ్మ. అయితే ఎప్పుడైతే ఈ ఆత్మానుభూతులు ఈ ఊర్ధ్వలోకాల్లో చక్కగా విస్తరిస్తూ ఉంటాయో, అక్కడే కాదు మనకు తెలుసు ఈ సోల్ ఫీలింగ్స్, ఈ ఆత్మానుభూతులు ఈ భౌతిక ప్రపంచంలో కూడా వస్తాయి. కానీ ఈ భౌతిక ప్రపంచంలోకి వచ్చేటప్పటికి దాని సారం, దాని దివ్యత్వం దేని వలన మబ్బు కమ్మిపోతుంది? ఈ భౌతిక ప్రపంచంలో మనం ఏదైతే మనం బాధపడుతున్నామో,
సఫరింగ్ అంటే బాధపడటం మాస్టర్స్. మనం పడే బాధలు ఏదైతే మనకు అబ్బా మనం తట్టుకోలేకపోతున్నామే, ఈ బాధలు ఏమిటి, నా జీవితం అంతా ఇలా ఉంది. ప్రతి ఒక్కరికి ఇదే కదా మాస్టర్స్, నా జీవితమే ఎందుకు ఇలా ఉంది, నా పిల్లలే ఎందుకు ఫెయిల్ అయిపోతున్నారు, నా మొగుడే నన్ను ఎందుకు కొడుతున్నారు, ఇలాంటి మన సమస్యలు ఏవైతే మనం క్రియేట్ చేసేసుకున్నామో, ఈ బాధలు అమ్మ అదే చెప్తోంది, ఈ మనం సృష్టించుకున్న ఈ సఫరింగ్స్ ఏవైతే ఉన్నాయో ఈ భౌతిక ప్రపంచంలో, అవి ఆ ఆత్మానుభూతులు వస్తున్నాయి భౌతిక ప్రపంచంలో కూడా. కానీ మనకున్న ఈ బాధల మబ్బు ఏదైతే ఉందో అది ఆ ఆత్మానుభూతి అనే ఆ అద్వితీయమైన దాని సారాన్ని, దాని దివ్యత్వాన్ని ఈ మబ్బు కమ్మేస్తోంది అని చెప్తోంది అమ్మ. సో ఒక్కొక్కటి చెప్తోంది అమ్మ. ఎక్కడి నుంచి మొదలు పెట్టిందంటే అసలు ఎక్కడి నుంచి బయలుదేరింది, అది ఊర్ధ్వలోకాల్లో కాంతి లోకాల్లో ఉన్నప్పుడు ఆ ఆత్మానుభూతి ఎలా ఉంటుంది. కానీ అదే భౌతిక లోకంలో అంటే మనం ఉన్న ప్రపంచంలోకి వచ్చేటప్పటికి అది ఎందుకు దాని దివ్య రూపం, దాని దివ్య స్వరూపం మనం ఎందుకు చూడలేకపోతున్నాం అంటే, మనం పడుతున్న ఈ బాధలు అన్న ఈ మబ్బు ఏదైతే ఉందో దాని దివ్యత్వాన్ని కమ్మేస్తోంది. అందుకనే దాని రూపంలో మనం చూడలేకపోతున్నాం. అది మన జీవితంలో ఉంది అంటే ఆ మబ్బు తీసేస్తే మనకి ఆ దాని దివ్యత్వం ఎల్లప్పుడూ ఉందన్నమాట మనతోనే. కానీ ఈ బాధలు అన్న ఈ మబ్బు ఏదైతే ఉందో అది మనకి అడ్డుగోడగా నిలబడి ఉంది. ఆ ఆత్మానుభూతులకి మనకి మధ్యలో ఉన్న గోడ ఆ మబ్బు. ఓకే, సో అమ్మ ఇంకా ఏం చెప్తోందంటే, ఆ సృష్టి మనకందరికీ తెలిసిన విషయమే. ఆ సృష్టి ఎక్కడి నుంచి వచ్చింది, మనకి ఈ అనంతమైన శూన్యతలో నుంచి ఆ బ్రహ్మానందం విస్ఫోటం జరిగినప్పుడు అందులో నుంచి బయటికి వచ్చిన ఆ సృష్టి ఏదైతే ఉందో, ఈ ఆత్మానుభూతులన్నీ మనం గమనిస్తున్నప్పుడు మొదటి ఆత్మానుభూతి ఏమిటంటే ఆ సృష్టికి కారణమైన అనుభూతి ఏమిటది, ఆ బ్రహ్మానందం. అదే కదా చెప్పుకున్నాము, బ్రహ్మానందం విస్ఫోటం వల్లనే కదా సృష్టి వచ్చిందని చెప్పుకున్నాం. సో అమ్మ ఇప్పుడు మనకి ఇంకా అసలు ఆత్మానుభూతులు అంటే ఏమిటి మీకు ఇంకా అర్థం కాలేదా? ఓకే, మీ బాధలు మబ్బు అదంతా మీకు అర్థం కావట్లేదు కదా, నాకు అర్థం అయిపోయింది, ఇంకా నేనే దిగిపోతున్నాను అని చెప్పి అమ్మ ఇంకా కిందకి వచ్చేస్తోంది. ఏమంటుందంటే, ఆ శూన్యతలో నుంచి ఈ సృష్టి వచ్చినప్పుడు దేని వలన వచ్చింది మన అందరికీ తెలుసు. ఇందాక గంగాధర్ సార్ ఆన్సర్ కూడా చెప్పేశారు, ఎక్స్ప్లోజన్ ఆఫ్ ప్రిమార్డియల్ జాయ్, విస్ఫోటం, బ్రహ్మానందం యొక్క విస్ఫోటం అని. ఆ బ్రహ్మానందం యొక్క విస్ఫోటం అదేమిటి అంటే అదే మొదటి ఆత్మానుభూతి అని చెప్తోంది అమ్మ. ఆ మొదటి ఆత్మానుభూతి వల్లనే ఈ సృష్టి అంతా వచ్చింది అని. ఇక్కడి నుంచి ఆత్మానుభూతుల లిస్ట్ చెప్తుంది అమ్మ మనకి. ఎక్కడ మనకి అర్థం కాదు అని ఇప్పుడు ఒక్కొక్కటి మనకి చెప్తుంది. అది మొదటి ఆత్మానుభూతి. మరి ఆత్మానుభూతులు అంటే మీకు ఎలా అర్థం అవ్వాలి అంటే, ఎలాగైతే లైట్ అంటే కాంతిలో అన్ని రంగులు ఉంటాయి కదా మాస్టర్స్. ఇప్పుడు ఒక కాంతిని ఒక ప్రిజం గుండా పంపిస్తే ఆ ప్రిజ్మ్ అనేది ఉంటుంది కదా, మొత్తం విబ్గాయారు మనకి అన్ని రంగులు అందులోంచి బయటపడతాయి కదా. ఎందుకంటే ఆ తెల్లని కాంతిలో అన్ని రంగులు ఎలాగైతే సమ్మిళితమై ఉంటాయో, ఈ ఆనందంలో ఈ బ్రహ్మానందం ఏదైతే మొదటిసారిగా వచ్చిన ఆ బ్రహ్మానందం ఏదైతే ఉందో అందులోనే అన్ని రకాల ఆత్మానుభూతులు సమ్మిళితమై ఉన్నాయి. అక్కడి నుంచి మొదలు పెడుతోందమ్మ. ఓకే, ఇప్పుడు కాంతి అనేది ఒక్కొక్కసారి మన కళ్ళకి అందులో అన్ని రంగులు కనపడవు. ఒక కాంతి అంటే తెల్లని కాంతి వస్తోంది అనుకుంటాం. ఇప్పుడు సూర్యుడి వైపు చూసినప్పుడు ఒక కాంతి వస్తోంది, కానీ అందులో అన్ని రంగులు ఉంటాయి అన్న సంగతి మన బుర్రకి తెలుసు కదా మాస్టర్స్. అలాగే ఈ ఆత్మానుభూతులు ఏవైతే ఉన్నాయో అవి ఈ శూన్యతలో నుంచి ఆనందం బొక్క 1000 విత్తనాలు లాగా బయటికి వస్తాయిట. ఆ విత్తనాలు బయటికి వచ్చినప్పుడు దానిని ఆ 1000 విత్తనాలు మన ఆత్మ ద్వారా, మన శరీరం ద్వారా, మన మనస్సు ద్వారా దానిని మనం అనుభవించచ్చు మాస్టర్స్. ఇది చాలా గొప్ప విషయం, ఇది మనం ఆగి చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ పుస్తకం పేరే 1000 సీడ్స్ ఆఫ్ జాయ్. ఇప్పుడు మనకి మెల్లంగా అర్థమవుతోంది అసలు ఎందుకు ఈ పేరు వచ్చిందో అని. ఆ ఆనందం ఏదైతే మొదటి సోల్ ఫీలింగ్, మొదటి ఆత్మానుభూతి అని మనం చెప్పుకున్నాము, అందులో నుంచి
1000 విత్తనాలు ఆ విస్ఫోటంలో నుంచి బయటకు వచ్చినాయి మాస్టర్స్. అందుకని అమ్మ విస్ఫోటం అంది. మామూలుగా ఆనందం అంటే మన బుర్రకు అర్థం కాదు, ఎందుకంటే ఇంకా ముందు చెప్పాలి అమ్మ మనకి. ఏదైనా విస్ఫోటం అయితే కదా మాస్టర్స్ అందులోంచి బయటకు వచ్చేది. ఆ శూన్యతలో నుంచి ఈ సృష్టి రావటానికి మధ్యలో ఉన్నది ఒక విస్ఫోటం. ఏం విస్ఫోటము? మొదటి ఆత్మానుభూతి విస్ఫోటం. ఆ మొదటి ఆత్మానుభూతి ఆ బ్రహ్మానందం. ఆ బ్రహ్మానందం అన్న విస్ఫోటం అయినప్పుడు 1000 విత్తనాలు వెదజల్లినట్టు ఈ ఆత్మానుభూతులు అన్ని సృష్టిలోకి వచ్చి పడినాయి. 1000 అన్న పదం ఎందుకు వాడతారు మాస్టర్స్? మనం విష్ణు సహస్రనామాలు ఎన్నో సహస్రం 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 అని వాడతాం. లెక్క పెడితే అది సహస్రమే ఉండొచ్చు, కానీ సంస్కృతంలో కూడా సహస్రం అంటే ఎప్పుడైతే బోలెడన్ని అని చెప్పుకోవాలో, చాలా అని చెప్పుకోవాలో సహస్రం అన్న పదం వాడటం ఒక ఆనవాయితీ మాస్టర్స్. సహస్రం అంటే చాలా సార్లు లెక్క పెట్టుకొని 1000 అనే కాదు, ఒక్కొక్కసారి చాలా ఎక్కువ మనం లెక్క పెట్టుకోలేని అని చెప్పటానికి కూడా సహస్రం అని వాడచ్చు. ఇక్కడ ఖచ్చితంగా సహస్రం అలాగే వాడబడి ఉంది మాస్టర్స్. ఎందుకంటే మనం లెక్క పెట్టుకోవటానికి మన భాష సరిపోదు మాస్టర్స్, మనకున్న డిక్షనరీలు సరిపోవు, మనకున్న భాషాజాలం సరిపోదు. కానీ మనకి తెలిసిన పదంలో అమ్మ చెప్తోంది ఇది 1000 విత్తనాల విస్ఫోటం అని చెప్తోంది. ఆ విత్తనాలు ఒక్కొక్క విత్తనం ఒక్కొక్క ఆత్మానుభూతి అని అమ్మ చెప్పుకుంటోంది మాస్టర్స్. ఎంత అద్భుతంగా ఉందో చూడండి. మళ్ళా ఈ విత్తనాలు ఎక్కడికి వెళ్ళినాయి అని మనకు ఆలోచన వస్తుందని, ఈ విత్తనాలే ఈ సృష్టిలో మనం దేని ద్వారా అనుభవిస్తున్నాము? మన ఆత్మ ద్వారా, మన శరీరం ద్వారా, మన మనస్సు ద్వారా, మూడిటి ద్వారా మనం అనుభవిస్తున్నాం మాస్టర్స్. ఇప్పుడు ఈ ఆత్మానుభూతులకి 2 వర్గాలు పెట్టింది అమ్మ. ఒకటి పరిధి ఉన్న ఆత్మానుభూతులు, ఒకటి పరిధి లేని ఆత్మానుభూతులు పెట్టాలి. ఎందుకంటే ఈ పరిధి ఉన్న శరీరంలో మనం ఏ అనుభూతి చెందినా ఒక్కొక్కసారి మనకి దానికి పరిధి ఉన్నట్టే కనిపిస్తుంది. అందుకనే అమ్మ మన గురించి అని దీన్ని 2 భాగాలుగా విభజించి చెప్తోంది. ఫస్ట్ అమ్మ పరిధి ఉన్న ఆత్మానుభూతి గురించి మాట్లాడుతోంది. సో ఈ పరిధి ఉన్న ఆత్మానుభూతులు ఏవైతే ఉన్నాయో, ఆత్మానుభూతులే ఇవి ఆత్మ ద్వారా అనుభూతి చెందాల్సినవే, కానీ శరీరానికి మనస్సుకి వచ్చేటప్పటికి ఇవి ఒక పరిధి ఉన్నట్టు కనిపిస్తాయి. అందుకనే దీన్ని పరిధి ఉన్న ఆత్మానుభూతులు అంటోంది. ఆత్మానుభూతులు పరిధికి ఉన్నవి కావు, కానీ ఈ పరిధి ఉన్న శరీరంలో దాన్ని అనుభవించాలంటే అది పరిధి ఉన్నట్టే అనిపిస్తోంది. తర్వాత మరి పరిధి లేనివి ఏమిటి అని మనం అడుగుతాం కదా. పరిధి లేని ఆత్మానుభూతులు నువ్వు గనక అనుభవించాలంటే ఈ శరీరం మనస్సు అన్న పరిధి నుంచి నువ్వు దాటాలి అంటోంది. మళ్ళా చెప్తాను మాస్టర్స్, ఈ ఆత్మానుభూతులకు అసలు పరిధిలే లేవు, కానీ నువ్వు పరిధిని ఎందుకు అనుభవిస్తున్నావంటే నువ్వు పరిధి ఉన్న శరీరం మనస్సు ద్వారా ఆ కిటికీ నుంచి దీన్ని చూస్తున్నావు కాబట్టి దీనికి పరిధి ఉంది. కానీ దీని నిజమైన స్వరూపం అనంతమైన ఈ ఆత్మానుభూతులు ఏదైతే నీ ఆత్మకి సంబంధించిందో దాని అనంతమైన రూపం, ఎలాగైతే శూన్యంలో దాని అనంతమైన రూపం ఉందో దాన్ని అనుభవించాలంటే ఈ మనస్సు శరీరం అన్న పరిధి నుంచి నువ్వు అతీతంగా వెళ్ళాలి, ట్రాన్సెండ్ చేయాలి, దాటాలి. వెంటనే మనకి క్వశ్చన్ వస్తుంది కదా, ఎలా? మనకి తెలిసిన భాషలో అమ్మ చెప్తోంది, ధ్యానం ద్వారా, మెడిటేషన్, ధ్యానం ద్వారా మనకున్న గొప్ప ఒకానొక్క మార్గం ఈ మనస్సుని శరీరాన్ని ఈ భౌతిక శరీరంలో ఉంటూ కూడా ధ్యానం ద్వారా నువ్వు ఈ శరీరాన్ని ఈ మనస్సుని అధిగమించి ఏ ఆత్మానుభూతుల్ని నువ్వు పరిధి ఉన్నది అనుకున్నావో దాన్ని అపరిమితమైన ఆత్మానుభూతులుగా నువ్వు అనుభవించచ్చు. మాస్టర్స్, చాలా గొప్ప మాట ఇది. ప్రతిసారి ఎంతో సార్లు క్వశ్చన్స్ మనకి, ఎందుకు మెడిటేషన్ చేస్తున్నావు, ఎందుకు మెడిటేషన్ చేస్తున్నావు, నాకు కుదరట్లేదు. ఈ అర్థం అయితే మాస్టర్స్, దేనికి చేస్తున్నావో అర్థం అయితే
ఏదైనా వివరంగా తెలుసుకుంటే మాస్టర్స్ దానికి కష్టపడక్కర్లేదు. ఏ ఆత్మానుభూతులైతే పరిధులతో మనం చూస్తున్నామో ఆ పరిధి లేని తత్వానికి చేరుకోవాలి అంటే ధ్యానం ఒక్క సులువైన మార్గం. ఎందుకంటే ధ్యానం ద్వారా నీ శరీరాన్ని మనసుని నువ్వు అధిగమించచ్చు అని అమ్మ చెప్తాంది. ఇది ఎంతో చక్కగా చాలా గొప్ప టాపిక్ చెప్పుకున్నాం మాస్టర్స్, ఆత్మానుభూతులు. ఆ ఆత్మానుభూతుల్లో ఆ సరస్వతి అమ్మ మనకి ఆ ఆత్మానుభూతుల దగ్గరికి వెళ్ళే మార్గం శ్వాస ద్వారా అని తర్వాత మనకి చెప్తుంది మాస్టర్స్. ఇప్పుడు మనకి ధ్యానం ద్వారా అని చెప్తోంది. హాయిగా అందరితో కలిసి ఇలా ధ్యానం చేసే ఇవాళ భాగ్యం దొరికినందుకు నేను మీకు అందరికీ ఎన్నో కృతజ్ఞతలు మాస్టర్స్. ఇవాళ ఎపిసోడ్ ఇక్కడితో ఆపేస్తున్నాము. వచ్చే వారం ఇదే టైంకి ఇదే రోజు ఎవరికైనా కన్ఫ్యూజన్ ఉంటే మాస్టర్స్ బుధవారం ఇండియా టైం 5 మనం 7వ ఎపిసోడ్తో కలుస్తాం. అంతవరకు సెలవు మాస్టర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.